అని రాయడం జరిగింది. ఈ పచ్చకామర్ల పేపర్కి ఎవరి మీద పడితే ఏదంటే అది రాయడము, అర్థం లేకుండా రాయడము, దానికి ఒక ఎటువంటి ఆధారాలు ఏమీ లేకుండా రాయడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అంటే ఏదో ఒక విధంగా రెచ్చగొట్టించుకోవాలా, తిట్టించుకోవాలి, ఏదో ఒక విధంగా రెచ్చగొట్టించుకోవాలా, తిట్టించుకోవాలనేది వీళ్ళకి ఒక ఫ్యాషన్ అయిపోయింది. నేనంట అక్రమంగా 200 ఎకరాలు ఆర్జించానంట. ప్రజలకు సంబంధించిన ఆస్తి 200 ఎకరాలు నేను లాక్కున్నానంట. ఆ 200 ఎకరాలు ఎక్కడుందో చూపిస్తే వాళ్ళకే రాసిస్తాను, ఏబిఎన్ వాళ్ళకే ఆ 200 ఎకరాలు రాసిస్తాను. నేనంట నాకు 6 సెంట్ల ఇల్లు ఉండేదంట, అప్పు చేయకపోతే ఇల్లు గడవని పరిస్థితి ఉండేదంట. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఈ చుట్టుపక్కల స్థలాలన్నీ కొని నేను ఈ ఆఫీస్లు ఇవన్నీ కట్టాను. ఏబిఎన్ వాడు గుడ్డోడైనా విన్నారా, తెలివి తక్కువ నా కొడుకన్నా విన్నారు. వాడికి కనీసం పేపర్ ఉంది, తెల్ల పేపర్ నల్ల చేసుకొని అమ్ముకోవాలనే ఒక ఆలోచన తప్పితే రాస్తుంది వాస్తవమా కాదా అనేది కూడా వానికి ఐడియా లేదు. మరి యూజ్లెస్ ఫెలో. నేను పుట్టేసరికి నాకు హైదరాబాద్లో ఇల్లుంది. నాకు 90లోనే మా నాన్న హైదరాబాద్లో ఫామ్ హౌస్ కొన్నాడు. మేడ్చల్లో నాకు 16 ఎకరాల ఫామ్ హౌస్ ఉండింది. నాకు ఎన్నో ప్రాపర్టీస్ హైదరాబాద్లో నేను చదువుకుంటున్న రోజుల్లోనే మా నాన్న కొనడం జరిగింది. నేను 2012 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 16 నుంచి నా ఆస్తులు అమ్ముకుంటూ నేను రాజకీయం కోసము ఇక్కడ ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. ఇదంతా డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్. నువ్వు రేపు రమ్మన్నా నేను వచ్చి నీకు ఏ సంవత్సరం ఏ ఆస్తి నేను ఎంత అమ్ముకున్నానో చూపిస్తాను. నేను ఈ ఆఫీసు నేను ఎమ్మెల్యే అయింటే కదా వెధవా కట్టింది. నేను ఎమ్మెల్యే కాకముందు, మేము వైసీపీలో చేరకముందు నేను కట్టాను. ఆ రోజు నేను ఈ ఆఫీస్ కట్టడం జరిగింది. ఈ చుట్టుపక్కల స్థలాలు కూడా నేను అప్పుడు హైదరాబాద్లో నా 16 ఎకరాల తోట నేను అమ్ముకొని వచ్చి ఇక్కడ ఈ ఇల్లు, ఆఫీసు, ఇవన్నీ ఇక్కడ పొలము ఇవన్నీ కొనడం జరిగింది. ఎక్కడా నీకు నేను 200 ఎకరాలు ఎవరిదిరా కబ్జా చేశాను? ఒక్కడిని పిలిచి చూపిరా. ఆళ్ళగడ్డ చరిత్రలో ఒక్కడిని పిలిచి చూపియండి. గంగులోలు కబ్జా చేశారు పలానా స్థలం అని చెప్పి నువ్వు నిరూపిస్తే దేనికైనా సిద్ధం. రాజకీయాల్లో ఒక నైతికతతో ఉండాలని చెప్పి నేను వచ్చాను. నేను రాజకీయాల్లోకి వచ్చిన రోజే మా నాన్న చెప్పాడు, నైతికతతో మనం రాజకీయాలు చేయాలా. మన గ్రూపు ఇదంతా కూడా మీ గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి ఈరోజు మీ పెద్దనాన్న నేను అందరం కాపాడుకుంటూ వచ్చాం. అలా ఒకరి దగ్గర చేయి జాచాల్సిన పరిస్థితి వస్తే నేను రాజకీయాలను మానుకుంటాను, కానీ నా కుటుంబానికి ఆ చెడ్డ పేరు దాన్ని. అది గుర్తుపెట్టుకో. నీకు ఏం తెలుసంరా నువ్వు మాట్లాడతావు? నువ్వు పేపర్ ఉంది ఏదంటే అది రాసుకోవచ్చు అని కదా నీ ధైర్యము. నీ మీద డిఫమేషన్ వేస్తాను. నువ్వు దాంట్లో ఒక్క పాయింట్ అన్నా ప్రూవ్ చేయాలి. నువ్వు నా తల్లి గురించి మాట్లాడతావురా? నేను పుట్టక ముందు మా అమ్మ ఇంటికి వచ్చింది. నేను పుట్టిన తర్వాత 23-24 సార్లు మా నాన్న ఎమ్మెల్యే కంటెస్ట్ చేశాడు. ఆ రోజు ఏ రోజు రాంది ఈరోజు ఎవడో వెధవ మాట్లాడితే దాన్ని పట్టుకొని నువ్వు కూడా మాట్లాడతావురా? నీకు అసలు తెలుసా? అంటే ఇప్పుడు మేము గడప గడప తిరుగుతుంటాం, ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు. ఆ టైంలో ఎవరైనా కార్యకర్తలు ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మా అమ్మ వాళ్ళ మంచి చెడులో అర్జెంటుగా అవసరం ఉంటే టక్కున ఫోన్ చేసి చెప్తే అది తప్పు. అంటే ఎవరికి మాకు ఫోన్ చేసి ఇలా పలానా వ్యక్తి వచ్చాడు, అతనికి ఏదో అర్జెంట్ సమస్య ఉంటే అది తప్పు. ఏంటి రా నువ్వు ఏమనుకుంటున్నావు? అసలు నువ్వు ఏదంటే అది రాస్తే ఊరుకొని ఉంటారనుకున్నావా? కాళ్ళు ఇరగొడతా చెప్తున్నాను. పిచ్చి పిచ్చి రాతలు రాస్తే తొక్క తీస్తా ఏమని అనుకుంటున్నారేమో. పేపరు, మీడియా ఇవన్నీ కాదు. ఒక పర్సనల్ లైఫ్ అనే ఉంటుంది ఎవరికన్నా. ఆ లైఫ్ వరకు ఇది ఉంటుంది, ఒక రిస్ట్రిక్షన్ ఉంటుంది. రాజకీయంగా నువ్వు విమర్శించు, నీకు చేతనైతే విమర్శించు రాజకీయంగా. ఈరోజు 5,000కి 10,000కి నేను భూములు లాక్కున్నారా వెధవా? నీకు తెలియదురా? నీ కళ్ళు ఏమన్నా ఇవైనాయిరా? ఆళ్ళగడ్డలో ఎవర్రా 5,000కి 10,000కి బీసీ సోదరుల భూములని రాకొని ఆ రోజు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకునే ఆడిపోయిందిరా నీ పెన్ను, నీ పేపరు, నీ టీవీ. ఆ రోజు ఎందుకు రాయలేకపోయావురా? ఈరోజు ఆళ్ళగడ్డలో ఏం జరుగుతుందో రాయి, నీకు దమ్ముంటే తీ బయటికి. నేను చెప్తా, నేను ఇన్ఫర్మేషన్ విత్ డాక్యుమెంట్స్ ఇస్తా. గాలి మాటలు మాట్లాడను నేను మీలాగా, విత్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఈరోజు ఆళ్ళగడ్డలో ఏం జరుగుతుందని. ఈరోజు ఒక 4 వ్యక్తుల పేర్ల మీద ఎవడి భూములు అంటే వాడి భూములు రిజిస్టర్ అవుతాయి. ఎందుకు రిజిస్టర్ అవుతున్నాయో తెలీదు. రిజిస్టర్ అయితే వాళ్ళు తిరగబడితే ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అవుతాయి. లేదు తిరగబడినటోడైతే సెటిల్మెంట్కి ప్రోత్సహిస్తారు. ఇవన్నీ చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు ఇవన్నీ మీకు తెలుదా? ఇప్పటికి 3 ఇన్సిడెంట్లు, 2 రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ అయ్యాయి. ఆ డాక్యుమెంట్లో ఈ డాక్యుమెంట్లో ఇంకా రేపు ఒక డాక్యుమెంట్ ఫ్రాడ్లెంట్లో పెట్టారు, అది కూడా క్యాన్సిలేషన్కి రెడీగా ఉంది. ఆ డాక్యుమెంట్లో కూడా ఈ 4 వ్యక్తులే ఉన్నారు. మరి ఆ కథనం ఎందుకు రాయలేకపోయావరా వెధవను? నీకు తెలుదా ఎవరు చేస్తున్నారు ఇవన్నీ? దీని వెనక ఎవరున్నారు అనేది? మా కుటుంబం. నేను చెప్తున్నా, రైట్ ఫ్రమ్ గంగుల తిమ్మారెడ్డి దగ్గర నుంచి ఈరోజు నేను వరకు ఎక్కడైనా మేము ఇట్లా చేయి చాచాము, ఒక తప్పు చేసినామని చూపిరాను, చూపిస్తే దేనికైనా సిద్ధం. మేము
మాకు చేతనైతే 10 మందికి పెడతాం. అటువంటి పరిస్థితి లేకపోతే రాజకీయాలు మానుకొని పోయి వ్యాపారాలు చేసుకుంటాంరా. రాజకీయాల మీద మక్కువతో వచ్చాను నేను 2012లో ఫస్ట్ నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా వచ్చి ఆలగడ్డలో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యి 2014లో మా నాన్న ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి పోటీ చేస్తే ఆ ఎలక్షన్ మొత్తం రన్ చేసి దాని తర్వాత ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని పిలిచి మాట్లాడినప్పుడు ఆయన వ్యక్తిత్వం మాకు నచ్చి ఆయన మీద ట్రావెల్ చేయడానికి డిసైడ్ అయిన తర్వాత మా కార్యకర్తలతో మీటింగ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నా పనితీరు నచ్చి నాకు అవకాశం ఇచ్చాడు. ప్రజాక్షేత్రంలో గెలిచాను నేను ఊరికే ఏదో 100 కోట్ల సూట్ కేసు తీసుకొని వచ్చి నేను గెలిచినోడిని కాదు. అది గుర్తుపెట్టుకో. పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి రాతలు ఇవన్నీ రాసుకుంటా. ఇక్కడ ఉన్న వాళ్ళకంటే బుద్ధి లేదు. అందుకని వాళ్ళు ఏం మాట్లాడినా నేను సమాధానం చెప్పను. నువ్వేదో ఇంకా సమాధానం రావడం లేదు కదా, ఏది రాసినా ఊరుకుంటారని అనుకుంటున్నావేమో. తోలు తీస్తా చెప్తున్నాను. నీకేమన్నా ఉంటే ఆధారాలు తరా, నేను మాట్లాడతాను. నేను సిద్ధంగా ఉన్నా చర్చకి ఎక్కడైనా కానీ. నువ్వు రాసిన దాంట్లో ఏముందో ఆధారాలు ఉంటే రా, నేను ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటా చర్చకి రా, మాట్లాడదాం ఏంటో. కానీ ఇట్లాంటి చౌకబారి వ్యాఖ్యలు చేయడము, ఏదో ఎలక్షన్లు దగ్గర ఉన్నాయి కాబట్టి క్యారెక్టర్ని అసాసిన్ చేయాలని ట్రై చేయడము, ఇది చాలా తప్పు. ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోతే రానున్న కాలంలో ప్రజలే నీకు బుద్ధి చెప్తారు. ప్రజలే నేనేంటో ప్రజలకి తెలుసు. నా మనస్ఫూర్తిగా నేను 2007లోనే నేను మైనింగ్ చేసేవాడిని. బళ్ళారి దగ్గర కుప్పాల్లో నేను మైనింగ్ చేసేవాడిని. అక్కడి నుంచి 2010లో ఇప్పుడు నంద్యాల హౌసింగ్ బోర్డు మొత్తం టెండర్ వేసి నేను వర్కులు చేసినాను. నేను బిజినెస్ చేసుకునేవాడిని. 2012 నుంచి నాకు రాజకీయాల మీద ఆసక్తి ఉండడంతో నేను ఇక్కడికి రావడము, ఇక్కడ రాజకీయంగా నేను తిరగడము, నేను చేస్తానని ఒప్పుకోవడము, మా ఫాదర్తో కమిట్ అయిన తర్వాత నేను ఆస్తులు అమ్ముకొని ఈరోజు ఇక్కడ ఖర్చు పెడుతున్నాను రా. కావాలంటే నీకు డాక్యుమెంట్స్ పంపిస్తా, చదువుకో. నీకు చదువు వస్తే చూసుకో డాక్యుమెంట్స్. 2016లో మేడ్చల్లో 16 ఎకరాల పొలం అమ్మి నేను ఈ ఇండ్లు ఇవన్నీ కొనడం జరిగింది. 2016లో నేను ఎమ్మెల్యే కాలనీలో నా సొంత ఇల్లు అమ్ముకొని నేను ఆళ్ళగడ్డలో ఎలక్షన్ చేయడానికి ముందరకు రావడం జరిగింది. ఇవన్నీ కూడా డాక్యుమెంట్లు ఉన్నాయి. నేను ఏ సంవత్సరం అమ్మినా, ఏ సంవత్సరం ఏం కొన్నా అనేది, ఎవరి దగ్గర కొన్నా అనేది. 200 ఎకరాలు అంటున్నావు కదా, దాంట్లో ఒక్కడిని పిలుచుకొచ్చి 5,000కి నన్ను బెదిరించి రాయించుకున్నాను, లేదా 10,000కి నన్ను 10 లక్షలకు బెదిరించి రాయించుకున్నాను చూపిరాను ఎక్కడన్నా. ఇట్లాంటి చౌకబారి వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఊరుకుండే ప్రసక్తి ఉండదు. ఇంకోసారి ఇట్లాంటివి వచ్చినాయంటే మాత్రం చాలా తీవ్రమైన పరిస్థితులు ఉంటాయి. నేనేదో విలేకరులను పిలిచి బెదిరిస్తాను, లేకపోతే నాకు అనుకూలంగా రాయకపోతే ఇది అది అని రాస్తాను. అసలు దానికి దీనికి సంబంధం. నేను ఎవరినన్నా ఒక్కరోజన్నా ఇక్కడ ఇంతమంది విలేకరులు ఉన్నారు, ఒకళ్ళన్నా ఒక మాట అన్నీ ఎరుగుతున్నా? ఏ రోజన్నా అన్నానా? అంటే విలేకరు ట్యాగ్ వేసుకొని కొద్దిమంది తప్పుడు పనులు చేస్తుంటే వాళ్ళని పిలిచి దండడం కూడా తప్పే. వాడు ఆడవాళ్ళని వేధిస్తున్నా పిలిచేయమనకూడదు. ఎందుకంటే వాడు మీ పేపర్కో మీ పార్టీకో మీకు మద్దతు పలుకుతుంటాడు కాబట్టి వాడిని ఏమనకూడదు. వాడు ఆడవాళ్ళని వేధించవచ్చు, విలేకరుల ముసుగులో ఏమన్నా చేయొచ్చు. అట్లాంటి కార్యక్రమాలు చేసినా మేమేమనకూడదు. యూజ్లెస్ ఫెలో. నీకు ఫస్ట్ ఒకటే చెప్తున్నా, ముందు ఒక పత్రిక నడుపుతున్నావు అంటే ప్రజలకి నిజం రాజకీయ జీవితం గురించి చెప్పే విధానం నేర్చుకో. అంతేగాని ఇట్లాంటి చౌకబారి వ్యాఖ్యలు చేసుకుంటూ పోయినావంటే రేపు పొద్దున 2024లో మళ్ళా తిరిగి వచ్చేది వైసీపీ గవర్నమెంటే. దాని తర్వాత నీ కథ ఏమైతుందో చూసుకో బిడ్డ. ఎవరన్నా విన్నారా మీరైనా? పత్రికా సోదరులు ఎక్కడన్నా నా ఊర్లో అక్రమ మద్యం ఫ్యాక్టరీ ఉంది, నా ఊర్లోకి ఎవడు రాడంట. ఈరోజు ఆళ్ళగడ్డ నుంచి నంద్యాల నుంచి వచ్చేటోళ్ళు రుద్రవరం పోవాలంటే మా ఊరు మీదగానే పోతారు. మొత్తం ట్రాఫిక్ అటే డైవర్ట్ అయిపోయి అటే వెళ్ళిపోతుంటుంది. మా ఊర్లోంచి 90% ఆఫ్ ద ట్రాఫిక్ రుద్రవరం వెళ్ళేది నంద్యాల నుంచి మొత్తం కూడా మా ఊరి మీదనే వెళ్తుంటుంది రోజు. మా ఊర్లో కంటే ఎవరు రారంట. అందుకని అక్కడ అక్రమ మద్యం ఫ్యాక్టరీ పెట్టానంట, బియ్యం వ్యాపారం అంట, అక్రమమైనది. ఎక్కడ సంబంధమైన నాకు ఏదైనా నేను సంబంధం ఉందా? 2019కి ముందర ఇదే గాజులపల్లె దగ్గర అప్పటి శ్రీశైలం ఎమ్మెల్యే, ఇప్పుడు అప్పటి ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే ఇద్దరు కొట్టుకొని టిప్పర్లు ఆపుకొని అది హెడ్లైన్స్లో తాటికాయంత అక్షరాలతో పేపర్లలో రాసి ఆ రోజు మీరంతా చదవలేదా? ఏ రోజన్నా నా మీద అట్లాంటి అభియోగం వచ్చిందా ఈ 5 సంవత్సరాల్లో? ఒక్క రోజన్నా కానీ వాళ్ళు ఎమ్మడి తిరిగి అనుచరులకి 80 లక్షల రూపాయలు పెనాల్టీలు పడ్డాయి. ఈరోజు కట్టిలే డబ్బులు. మీలో నిజాయితీ కట్టించండి. మీ పార్టీకి సంబంధించినలే కదా, నువ్వు ఆ పార్టీకి పాంప్లెట్ లాగా పనిచేస్తున్నావు కదా, కట్టండి. తప్పు, మీరు ప్రభుత్వ దాన్ని లూటీ చేస్తున్నారు, కట్టండి అని కట్టించు నువ్వు మీకు చేతనైతే. ఈరోజు ఏది పడితే అది ఇంకా ఒక పేపర్ చేతిలో ఉంది కాబట్టి నేను రాస్తా మీరు పడాలా? ఇది ఎక్కడి ఇది నాకు అర్థం కావడం లేదు. పర్సనల్ లైఫ్ గురించి రాస్తారా మీరు? పిచ్చి పిచ్చిగా రాసుకుంటా ఇవన్నీ కూడా రేపొద్దున ఎంత దూరం పోతాయంటే ఏదైనా ఇంటర్నల్గా ఇదైనప్పుడు చాలా దూరం పోయే పరిస్థితి ఉంటుంది.